అభిమానులారా, ఈ ఇండ్లు ఒకసారి చూడండి. ఉత్తరం పశ్చిమం వీధి కలిగిన వాయువ్యం బ్లాక్ ఇది. ఈ బ్లాక్ తూర్పు అద్దు చేసి నిర్మించినారు. అయితే కొంతకాలం ముందు ఈ ఇంటి తూర్పు అద్దు లేకుండా వేరే వాళ్ళ ఇల్లు ఖాళీ స్థలం ఉన్నది. ఖాళీ స్థలం ఉన్నప్పుడు వీళ్ళు బాగా యోగవంతంగానే చాలా బాగానే ఉన్నారు. తర్వాత ఈ మెట్లు ఇక్కడ నైరుతిలో పెంచినారు. మధ్యన అంతా పెంచిన సంవత్సరానికి ఇది ఇబ్బంది పెట్టింది. వాస్తవిక ఈ ఇండ్లు చూడండి. మా స్వగ్రామం ఉయ్యాలవాడ ఓరకల్లు మండలం, నంద్యాల జిల్లా. మా ఊరిలో పశ్చిమ నైరుతి పెరిగిన ఇళ్ళని మీకు వివరిస్తాను. అంటే మా ఊరిలో ఉన్నటి పశ్చిమ నైరుతి పెరిగిన ఇళ్ళని మీకు వివరిస్తాను. పశ్చిమం నైరుతి పెరిగిన ఇళ్ళని మీకు వివరిస్తాను. మా ఊరిలో ఇండ్లు నుంచే మొదలు పెడతాను. ఈ ఇండ్లు చూడండి. పశ్చిమం ఉత్తరం వీధి కలిగిన స్థలం. అయితే అది వాయువ్యం బ్లాకు. అయితే తూర్పు వేరే వాళ్ళ ఇల్లు పడిపోయి కొంతకాలం ఖాళీస్థంగా ఉన్న నాళ్ళు చాలా బాగా జరిగింది. వాళ్ళ హవా పట్టశక్యం కాలేదు. చిన్న సంసారమైన కారు వెంబడి 4-5 మందిని వెంట వేసుకునేవారు. అయితే తూర్పున ఇల్లు కట్టిన వెంటనే తూర్పు అద్దు అయినట్టయినది. పశ్చిమం ఖాళీ స్థలం వలన యజమాని అనారోగ్యంతో స్వర్గస్థుడైనాడు. తర్వాత దక్షిణ పశ్చిమ నైరుతిలో మెట్లు వేసినారు. మెట్లు పూర్తి కాకముందే నైరుతి పెరిగిన దోషం ఆ ఇంటి యజమాని కుమారునికి వెన్నెముక ఆపరేషన్ జరిగి నడుము కాటి నుంచి సచ్చు వచ్చి కాళ్ళు పడిపోయి ఇబ్బంది పడుతున్నాడు. నేను అలా నైరుతి పెంచకూడదు. పశ్చిమ నైరుతి దోషాల వలన తలకు, వెన్నెముకకు, కాళ్లకు, నరాలకు సంబంధించిన రోగాలు వస్తాయి, లేదా క్యాన్సర్, టీబీ, పక్షవాతం మొదలైన మందులకు మానవ జబ్బులు వస్తాయి. మెట్లు తీసివేయండి అని చెప్పినాను. అయితే వాళ్ళు అంతా ప్రభువే చూస్తాడు అని వాళ్ళు వస్తుంది అంతా ప్రభువే అని చెప్పినారు. పాస్టర్లు చేసిన ప్రార్థనకు మధ్య చిన్న వయసులోనే అవిటివాడైనాడు. మంచాన ఉన్నాడు. పాస్టర్లు ప్రార్థన చేసి దేవుని నమ్మిపోతే పోతుంది, దేవుని నమ్మితే పోతుందని, గుత్తి నూనె రుద్దితే పోతుందని చెప్పినారు. వాస్తవం నమ్మకుండా టీవీ ప్రోగ్రాములు కూడా ఏది చూడకుండా జనాలని బాగా మోసం చేస్తున్నారు.